శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహబలం పటిష్టంగా ఉన్నట్లయితే ఇంట్లో ఉండేవారికి ఉద్యోగ వృద్ధి, ఆదాయ వృద్ధి, వ్యాపార వృద్ధి, ఆరోగ్య వృద్ధి, విద్యా వృద్ధి, వివేకం, ఇంటిలో ఉండేటటువంటి సభ్యుల మధ్య అనురాగం, అన్యోన్యమైనటువంటి అనురాగ బలం, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇంటి బలం కారణం అని చెప్పినప్పుడు ఇంటిలో ఏ విధమైన నియమాలను మనం అనుసరిస్తే ఆ ఇంటికి గృహ బలం పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటిలో ఉండేటటువంటి ప్రాథమిక వాస్తు నియమాలు 4. అందులో 1 ఈశాన్యం వైపు బరువు లేకుండా చూసుకోవడం. ఈశాన్యంలో దేవతారాధన లేక ప్రాథమికంగా కొద్దిపాటి బరువు గల చాలా అల్ప ప్రమాణంలో మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయడం. ఆగ్నేయ భాగంలో వంటగది, నైరుతి దిగ్భాగంలో శయనగృహం, వాయవ్య దిగ్భాగంలో ఇంటిలో ఉండేటటువంటి వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ, బాలబాలికలు కానీ చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయడం. ఇంటి మధ్యలో నైరుతి నుంచి ఈశాన్యానికి, ఆగ్నేయం నుంచి వాయవ్యానికి దారం పట్టినప్పుడు ఆ మధ్యలో వచ్చేటటువంటి కేంద్రం, ఆ కేంద్రం మీద ఏ ద్వారము రాకుండా చూసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా కూర్మ రూపం అనేటటువంటి శాస్త్ర ప్రమాణమైన విధానంలో ఇంటి నిర్మాణం ప్రప్రథమంగా చూచుకున్నట్లయితే ఆ ఇంట్లో వారందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేదిగా మారుతుంది. ఇంటి మధ్య ఖండన బిందువు. పూర్వకాలంలో శంకువు అక్కడ ఏర్పాటు చేసి దిక్కు నిర్ణయం చేసి అనంతరం మధ్యలో వసారా, మండువా 4 వైపులా గృహ నిర్మాణాలు చేస్తూ మధ్యలో ఖాళీ స్థలంగా ఉంచేటటువంటి వారు. ఈనాటి కాలంలో అలా ఖాళీ స్థలానికి అవకాశం లేకుండా 3 శయనగృహాలు, 2 శయనగృహాలు, హాలు, వంటగది ఇలా నిర్మితం చేసుకునేటటువంటి నేపథ్యంలో మధ్యలో ఆ ఖాళీ స్థలం హాలులోకి వచ్చేలాగా చూసుకోవాలి. లేదా ఆ ప్రాంతంలో ద్వారబంధం రాకుండా చూసుకోవాలి. ఇది ప్రధానమైన నియమం. అలాగే ఇంటికి సంబంధించి వయస్సులో ఎవరు పెద్దవారై ఉంటారో వారి పేరిట అరవణం అచ్చిపాటు చూసి వారికి సంబంధించిన దిక్కులో నుంచే, ఆ వైపున ఉండే ద్వారబంధంలో నుంచే ఇంటిలో నుంచి మనం బయటకు వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సామాన్యంగా ఈ ద్వారబంధం తూర్పు, ఉత్తరం, పడమర అనే ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణమైన తూర్పు కొందరికి అచ్చిపాటు కాగా మరికొందరికి ఈశాన్య దిగ్భాగం అనుకుంటే తూర్పు ఈశాన్యం, ఉత్తరం ఈశాన్యం, లేదా పడమర వాయవ్యం, లేదా దక్షిణ ఆగ్నేయం ప్రధానంగా ద్వారబంధానికి సూచించేటటువంటి దిక్కులు, విదిక్కులతో కలిపి అని కూడా వాస్తుశాస్త్రం చెబుతూ ఉంటుంది. దక్షిణం వైపు మనకు అచ్చి వచ్చేది అని అన్నప్పుడు కూడా అందులో కూడా మళ్ళీ దక్షిణ నైరుతి వైపు కాకుండా దక్షిణ ఆగ్నేయం వైపుగా ఇంటి నిర్మాణం సంబంధించిన ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని కూడా ఈ శాస్త్రం ఒక సలహా, సూచన ఇలా అందజేస్తుంది. ఇంటిలో ఉన్న వారందరికీ ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధులతో పాటుగా ఉద్యోగ, వ్యాపార, విద్య, ఆర్థిక రంగాలలో ప్రయోజనం కలగాలి అంటే ఆ ఇంటిలో ఎల్లప్పుడూ సుగంధములు, సువాసనలతో అలా అందరికీ తెలిసే విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉండాలి. సూర్యోదయంతో ఆ ఇంటిలో సుగంధములు వీచడం ప్రారంభమై సూర్యాస్తమయంతో పాటుగా అలా సుగంధముల యొక్క లభ్యత ఉంటూ సూర్యాస్తమయంతో ప్రారంభమైన దీపారాధన మరుసటి నాడు ఉదయం సూర్యోదయం వరకు కూడా కొనసాగినట్లయితే ఆ ఇంటిలో ఉండే వారందరికీ అఖండమైన వాస్తు సంపదలకు సంబంధించిన సమస్త నియమాలను అనుసరించేటటువంటి పుణ్యఫలం, గృహ బలం లభిస్తుంది. వాస్తవికంగా ఆలోచించి వాస్తు బలాన్ని పెంచుకోవడమే గృహబలం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.